మీరు 2 పార్ట్లు అనుకున్నప్పుడు సెకండ్ పార్ట్లోకి ముందు పెట్టుకున్నవి ఏమైనా ఫస్ట్ పార్ట్లోకి తీసుకురావడం కానీ, లేదా ఫస్ట్ పార్ట్లో అనుకున్నవి ఏమైనా రెండో పార్ట్లోకి మార్చడం కానీ ఏమైనా జరిగిందా? మళ్ళీ ఒకసారి అడగండి. స్క్రిప్ట్ లెవెల్లో ఏమన్నా కొన్ని అటు ఇటు జరిపిన అందులోంచి ఇందులోకి మార్చడం, ఈ సీన్లు రెండో పార్ట్లో చూసుకుందామని కానీ, లేదా రెండో పార్ట్లో దీంట్లోకి తీసుకొద్దామని కానీ ఏమైనా అనుకుందా? ఒకటి ఇట్లాంటిది జరగలేదు, కానీ గౌతమ్ రాసే నేను మీ రివ్యూ ఈరోజు కొంచెం చూసిన, ఐవ్ సీన్ లిటిల్ బిట్స్ ఆఫ్ సమ్ రియాక్షన్స్ ఆఫ్ పీపుల్ వాంటింగ్ సమ్ టైమ్ అ మోర్ ఎక్స్ప్లోజివ్ సెకండ్ హాఫ్. నాకు కొంతమంది కాల్ కూడా చేసింది, సెకండ్ హాఫ్ నువ్వు ఇంకా అన్లీష్ అయిపోతే బాగుండేది, లాస్ట్ వరకు ఆగినరు ఎందుకు అని. బట్ గౌతమ్ డజంట్ రైట్ అ సూపర్ హీరో కైండ్ ఆఫ్ హీరో. ఓపెనింగ్ ఎపిసోడ్ నుంచే కాన్ఫ్లిక్ట్ అయ్యే, అంటే కాన్షియస్లీ ప్రతి సీన్ మేము చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ సీన్ చేస్తుంటే అది ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. బట్ గౌతమ్ వాంట్స్ టు అండర్ ప్లే ద హీరో బికాస్ హీ ఈజ్ లైక్, వీడి పర్పస్ అన్న అక్కడ జరిగినప్పుడు హీ నీడ్స్ టు గ్రో ఫ్రమ్ దట్ బీయింగ్ అ కానిస్టేబుల్. స్ట్రేట్ అవే వాడు హీరోయిక్ అయిపోతే దిస్ ఈస్ హిస్ కైండ్ ఆఫ్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ రైటింగ్. సో దట్ ఈస్ ద వే హీ డీల్స్ విత్ సినిమా. ఇఫ్ ఎవ్రీబడి స్టార్ట్స్ మేకింగ్ సినిమా ఆఫ్ అ సూపర్ హీరోయిక్ గై, మన సినిమాలు అన్నీ సేమ్ ఉంటాయి. ఇంకా ప్రతిదీ కేజీఎఫ్ సాలార్ ఇంటర్వెల్ లో ఫోన్ చేసేసి ఆపేస్తాడు. అవును, అదే వేరే డైరెక్టర్ అయితే పెద్ద ఇది చేసేసి we could have made it into a full on conflict. But చెప్పండి నాకు, మీరు అన్నారు కాబట్టి ఆ పాయింట్ మీరు కూడా చెప్పండి. మీరు ఎడిటింగ్ ఫాలో అయ్యారు అంటే ఆయన సబ్జెక్టు ఆయన, మీరు యాజ్ ఎ మేకర్తో పాటు మీరు లాస్ట్ మినిట్ యూఎస్ ప్రింట్ రిలీజ్ దగ్గర కూడా ఎడిట్లో ఫాలో అయ్యారు, నాకు ఐడియా ఉంది దాని గురించి. సెకండ్ హాఫ్లో కొన్ని జంప్స్ రావడానికి కారణంకి ఆ లాస్ట్ మినిట్ ఎడిట్స్ వాటిలో ఏమైనా జరిగిందా? అసలు జంప్స్కి ఎడిట్కి ఏం సంబంధం లేదు. అసలు సెకండ్ హాఫ్లో జంప్స్ వచ్చినాయి మీరు అనుకుంటున్నారు, కానీ గౌతమ్ అనుకున్న స్క్రీన్ ప్లే అదే. జంప్ ఎక్కడ మరి మీరు చివరిని క్లైమాక్స్ని ఎగ్జిక్యూషన్ కన్నా నెరేటివ్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు? కాదు సార్, అక్కడ ఎగ్జిక్యూషన్ అంతా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ముసలావిడ అక్కడ ఆ రోజు అడవిలో జరిగిన షూట్అవుట్లో ఆ ముసలావిడ ఆవిడ చిన్న పాప బతికింది. సో ఆవిడ జర్నీలో ఆవిడ పెద్ద ఆవిడ అయ్యి ఆ టైం కరెక్ట్గా సూర్య అనే క్యారెక్టర్ చిన్న టైంలోనే గుర్తుపట్టి వాళ్ళు టాటూ వేసి ఆవిడ చనిపోయారు, అంతే. ఆవిడ వయసు అయిపోయింది. అది ఎలా నెరేట్ చేస్తాం చెప్పండి? ఆ చిన్న ఆవిడ అక్కడికి వెళ్ళింది కదా, దివికే కదా వెళ్ళలేదా? ఆ చిన్న పాప పెద్ద అయ్యి దివికే చేరింది. మరి ఇక్కడ కదా టట్టు వేసింది. అదే ఇప్పుడు సూర్య ఎక్కడున్నా అక్కడ డెస్టినీ, అదే సూర్య ఎక్కడున్నా అక్కడికి చేరింది అనేది. అంకాపూర్కి దివికి చేరలే. ఇప్పుడు సూర్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి చేరాలి ఆ అమ్మాయి, అదే కదా ఆవిడ డెస్టినీ. అక్కడే కొంచెం ఫాస్ట్ గా చెప్పడం వల్ల కొద్దిగా జనాలకి ఇంకోటి ఏమైందంటే సార్, అక్కడ నేను 100 సార్లు చూసుకున్నాను. అక్కడ మీరు అన్నట్టు రిలీజ్ యూఎస్ కాపీకి పంపిస్తున్నప్పుడు కూడా అర్ధరాత్రి 2 నేను నవీన్ క్యూబ్ లో కూర్చొని కూడా చూసుకున్నాను. నాకు ఆ 5 minutes ఏం కన్ఫ్యూజన్ అనిపించలేదు సార్. మరి జనాలకు ఎందుకు చిన్న పిసరు వచ్చింది? అదే మీ అందరినీ అడుగుతున్నాను సార్, మీ జనరల్ గా చెప్పండి సార్. అది ఒకటి హరీడ్ గా, ఇప్పుడు అదొక పాయింట్ చెప్పారు, కొంచెం హరీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనేది. సార్ అది పక్కన అసలు మీకు సెకండ్ హాఫ్ లో ఇష్యూ ఎక్కడ వచ్చింది సార్? అది ఇష్యూ ఆ లాస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ని 2 పార్ట్లు చేసుకుంటే అంటే సార్, పార్ట్ 1 పార్ట్ 2 ఎప్పుడైతే విడగొడుతున్నారో ఎక్కువ సమస్య ఏంటంటే పార్ట్ 2 లో చాలా చెప్పాలనుకుని పార్ట్ 1 న్యాయం చేస్తారు. అసలు అలాంటి ఏం జరగలేదు అన్నారు కదా, అదేగా చెప్తున్నా. అసలు మేము పార్ట్ 2 లో ఏదో చెప్పాలని దీంట్లో ఆపింది ఏదీ లేదు, ఇవన్నీ పిచ్చి మాటలు, అసలు ఏదీ లేదు. సో బేసికల్ గా ఏమైందంటే ఇది దిస్ ఈజ్ లైక్ ఏ థ్రిల్లర్ లాగా. చివర్లో నెక్స్ట్ లీడ్ వాట్ ఎవర్ లాస్ట్ 5 minutes వాయిస్ ఓవర్ ఉంది కదా, దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. అంటే బయటకు వెళ్ళే వాళ్ళకి హై ఇచ్చి వెళ్తుంది. బట్ అందులో చెప్పింది సెకండ్ హాఫ్ లో కొంచెం సిస్టమాటిక్ గా ఇంప్లిమెంట్ చేసి జనాలకి ఇంజెక్ట్ చేసి ఉంటే అట్లా ఆర్గానిక్ గా హై వచ్చేదేమో. ఆ డిస్కషన్స్ జరిగినాయి. ఇప్పుడు రాజమౌళి గారు చెప్తారు చూసారా, ఈ రీఇన్కార్నేషన్స్ ఉన్నప్పుడు లేకపోతే డెస్టినీ కలుస్తున్నప్పుడు మధ్యలో అటు గ్లిమ్సెస్ ఇస్తారు. ఇప్పుడు చరణ్ గారికి ఇలా వేలు తగిలినప్పుడు ఫ్లేర్ రావడం అవన్నీ రాజమౌళి గారు ఇందులో కూడా ఇచ్చారు కదా. మధ్యలో అంటే విజయ్ కింగ్ ఫోటో చూడటం ఒకటే ఉంటది. సో అట్లాంటి 2-3 వేద్దాం గౌతమ్ అని అడిగా. అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, యాజ్ ఐఎమ్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్, నాకు అలాంటి థాట్సే వస్తాయి. ఇట్లా ఇస్తే బిల్డప్లు ఏంటంటే, ఇప్పుడు విజయ్ గారు ఆ ఫోటో చూడగానే, ఆ కింగ్ ఫోటో చూడగానే అలహేలా మ్యూజిక్ పడుతుంది, థియేటర్లో జనం అరిశారు శ్రీరాములు ఇట్లో.
రియాక్ట్ అయ్యారు. సో అలాంటి కమర్షియల్ మీటర్ సీన్లు కోసం నేను ఆలోచిస్తా. ఇలాంటి ఇట్లా డెస్టినీ ఉన్నప్పుడు ఇంటర్వెల్ ఎత్తుతున్నప్పుడు ఒక రాజుని ఎత్తుతున్నాను ఫీలింగ్, ఎందుకంటే అతను ఆల్రెడీ రాజు అని నాకు తెలుసు, ఒక రాజుని ఎత్తుతున్న ఫీలింగ్ లో ఉంటుంది కైండ్ ఆఫ్ ఇదంతా బిగినింగ్ లోనే గెస్ చేసేస్తారు కదా. సో అదంతా ఒకటి ఉంటుంది. ఇట్లాంటి కమర్షియల్ హింట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో గౌతమ్తో నేను అడిగా, ఇట్లా మధ్య మధ్యలో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా, మనకి బ్యాక్ డ్రాప్ ఉంది కదా అని. కానీ విజయ్ గారు చెప్పినట్టు ఏంటంటే, గౌతమ్ మీరు ఇందాక చెప్పినట్టు అతను ఒక ఈ కమర్షియల్ యాంగిల్లో చెప్పాలని అనుకోలేదు కదని. మీరు అన్నట్టు హీ వాంటెడ్ టు స్టిక్ టు దట్ ఓన్లీ వాట్ హీ వాంటెడ్ టు సే. ఇంకోటి ఆ టాటూది కూడా కొంచెం జనాలకి ఎక్స్ప్లెయిన్ అండర్స్టాండ్ చేసుకునే విధంగా 2-3 గ్లింప్సెస్ లో త్రూఅవుట్ ద ఫిల్మ్. సార్ ఇప్పుడు ఇదే సార్, ఇప్పుడు అదే అంటున్నాను సార్, ప్రెజెంటింగ్ ఎ సీన్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్. అలా రైట్, రామ్ చరణ్ గారికి మగధీరాలో ఎలా గుర్తొస్తుంది గతం అనేది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు గారే దేవుడు అని ఆ రోజున కలేజాలు ఎలా అనేది ఒక రకంగా త్రివిక్రమ్ గారు రిప్రజెంట్ చేశారు. సో అట్లా ఒక కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా గౌతమ్ తన స్టైల్లో ఇలా ట్రై చేశాడు. అదేంటంటే ఆమె సెకండ్ హాఫ్లో విజయ్ గారు చెప్పినట్టు అందరికి ఇంకొంచెం హైతో చెప్పాల్సిందంటే గౌతమ్ అసలు అలా హైతో చెప్పే డైరెక్టర్ కాదండి. అసలు అతని థాట్ ప్రాసెస్ అలా ఉండదు. అసలు చాలా చోట్ల గౌతమ్ అండర్ ప్లే చేశాడు, కానీ ఎలివేషన్ ఇవ్వచ్చు, ఇక్కడ హీరోయిజం చూపించవచ్చు అన్న చోట కూడా అండర్ ప్లే చేశాడు. అంటే గౌతమ్ ఏమంటాడంటే సెట్ మీద అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగి వీడు ఇంకా రివెంజ్ మోడ్కి వెళ్ళే వరకు వాడు అట్లా బిహేవ్ చేయకూడదు. అంటే బ్రదర్ చనిపోయి విజయ్ రియాక్ట్ అయ్యేదాకా, సూర్య అనే క్యారెక్టర్ రియాక్ట్ అయ్యేదాకా అతన్ని సూపర్ హీరో చెయ్యొద్దు, అండర్ ప్లే చేయాలి. యాక్చువల్లీ హి ఈజ్ an agent, he shouldn't be ఎందుకంటే వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ పెద్ద ఫైట్ చేశారు ఎవడితను అని డౌట్ వస్తుంది, ఒక స్పై మీద అలాంటి డౌట్లు రాకూడదు. ఇట్లా ఏంటి రియలిస్టిక్ సినిమాలోనే ఆలోచిస్తారు. సో కొంచెము పోనీ మేము ఎక్కడ తప్పు చేసామో అని అది కూడా చూసుకోవాలి అనుకుంటే, ఇంత కమర్షియల్ సినిమాగా మౌంట్ చేసిన దాంట్లో కొన్ని రియలిస్టిక్ వదిలేసి కమర్షియల్ పాయింట్స్ వెళ్ళాల్సింది, ప్రెజర్ పెట్టాల్సింది గౌతమ్ మీద. కానీ మీరు అన్నట్టు ఒక జెర్సీ డైరెక్టర్ని క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వకుండా నేను ప్రెజర్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. సో అందుకని ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ దానికి వదిలేసాం, నేను కానీ విజయ్ గారు కానీ ఎవరైనా. సో ఆ ప్రాసెస్లో ఇట్లాంటి చిన్న కమర్షియల్, ఇక్కడ మీరు అన్వర్ గారు అన్నట్టు చాలా మంది అన్నారు ఇక్కడ ఇంకా లేస్తుంది అనుకున్నప్పుడు అంత లెగలేదండి అని. సో ఆ కమర్షియల్ సైజ్ కి పుష్ చేయకుండా వదిలేయటం కూడా మేమేమన్నా. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ తో మనం డైరెక్ట్ సీన్ చూస్తే గానీ అర్థం కాదు దట్ దే ఆర్ అండర్ కవర్ అని. యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక సీన్ లో తెలిసిపోద్ది, ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది డైరెక్ట్లీ. ఆమె హీ గివ్స్ హర్ ఎన్ హింట్ అండ్ షీ డెలివర్స్ ఇట్ టు ద ఇండియన్ ఎంబసీ, సంథింగ్ లైక్ దట్. దెన్ వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారని ఒక చోట ఎస్టాబ్లిష్ అయింది. సో బేసికల్ గా అది కొంచెం స్మూత్ గా ఉంటే ఆ యాంగిల్ అన్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య సడన్ గా హీరో హీరోయిన్ కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నారని. ఎందుకంటే కొంతమంది ఎటువంటి ఫిల్మ్ అయినా దే వాంట్ లిటిల్ లవ్ కరెక్ట్ అండి, కలుగుతుంది. కానీ లాస్ట్ లో మనీష్ చౌదరి భాగ్యశ్రీతో మాట్లాడుతున్నప్పుడు అది క్లారిఫై చేసాం. టెల్ మీ హానెస్ట్లీ, వాస్ దట్ అన్ ఆఫ్టర్ థాట్? నో, బికాజ్ దీన్ని కవర్ చేసుకోవడానికి గౌతమ్ తో కూడా అది ఒకటి చెప్తున్నాను కదా, వీ డూ అ లాట్ ఆఫ్ కరెక్షన్స్ ఇన్ రెగ్యులర్ ఫిల్మ్స్ అండ్ ఆల్. వెన్ మీరు ఇట్లా అన్నట్టు గౌతమ్ అవి కూడా ఒప్పుకోడు. ఓకే, తను అనుకున్నది రాసింది తీస్తున్నాడు. ఆమెకు ఆల్రెడీ ఒక ఎజెండా ఉంది అనేది ముందు నుంచే ఉంది. 2 సార్లు షౌట్ చేసే సీన్లు ఉన్నాయి కదా సినిమాలో. ఒకటి ప్రిజన్ లో, ఇంకోటి రెండోది బోట్ లాగేటప్పుడు. సో ఆల్రెడీ గౌతమ్ది జెర్సీ మూమెంట్ అనేది బాగా వెల్ నోటెడ్, బాగా రిజిస్టర్ అయిన మూమెంట్ అసలు. అవును, కరెక్ట్. దాన్నే మళ్ళీ మీకు చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటప్పుడు మళ్ళీ సేమ్ నేను కూడా అట్లాగే చేయాలా అని కానీ లేదా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమా చేసేటప్పుడు జెర్సీ మూమెంట్ అని మనం అనుకోము. అది సడన్ గా టీజర్ వేసేసరికి జనాలు కనెక్ట్ చేసి అప్పుడు మాకు అనిపించింది ఓర్ని అమ్మ ఇట్లా ఫిక్స్ అయిన వీళ్ళు అని. ఆ రోజు ఫైట్ చేసేటప్పుడు ప్యూర్ వాడు అరిచే రీజన్ ఏంటంటే, మాకు ఇమోషనలీ వాడికి ఒక టైం లైన్ ఉంది, ఆ టైం లైన్లో అన్ని ఎట్లయినా అన్ని కలవాలి. అందుకే వాడు ఫైట్ చేస్తుండే, లేకపోతే పర్పసే లేదు. ఊరికే కావాలని గొడవ పెట్టుకొని ఎట్లయినా ఈ టైంలో నేను అన్నని కలవాలి, అన్న నన్ను నా దగ్గర రావాలి, నేను వెళ్ళి అన్న అని చెప్పలేను ఆయనకు, నేను తెలియకుండా ఆయన నా దగ్గర రావాలి, అప్పుడు ఆయన ఫోల్డ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎంత ఫైట్ చేసినా అన్న కనిపిస్తలేడు. సో హీ నీడ్స్ ద ప్రిజన్ టు బికమ్ మోర్ కేయాటిక్. సో ఇట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ షౌట్, మేక్ కేయాస్, హూ విల్ స్టాప్ మీ
కమ్ ఇంకెవడైనా ఉంటే రా అనే స్పేస్లో దెర్ వాజ్ ఆల్సో అ లిటిల్ డైలాగ్ దేర్. ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, ఆస్కింగ్ ఎనీబడి హూ వాంట్స్, ఇంకెవడైనా ఉంటే రా అన్నట్టు ఉంటుంది. అది ట్రిమ్ చేసాము బికాజ్ వి ఫెల్ట్ లైక్ అక్కడ డైలాగ్ అవసరంలే, కమ్యూనికేట్ అవుతుంది. బికాజ్ మనం ప్రీకన్సీవ్డ్ గౌతమే తీసిన సినిమా కాబట్టి మనం ఏదో స్క్రీన్ ప్లే వేసుకొని ఇట్లాంటి ఇమోషన్లు వస్తుందని ఫిక్స్ అయ్యి అక్కడ వచ్చి ఇట్లాంటి ఇమోషన్ కాదు కదా అని. ప్లస్ టీజర్ లో అది మనీ షాట్, టీజర్ లో ఇట్ బికేమ్ టీజర్ లో మనీ షాట్ అయిపోయేసరికి ఐ థింక్ పీపుల్ స్టార్టెడ్